మీకు తరచుగా గ్యాస్ట్రైటిస్ లేదా అసిడిటీ ఉందా? ఎస్. అయితే అది మీ పండ్ల పైన ప్రభావం చూపుతుంది అని మీకు తెలుసా? గ్యాస్ట్రైటిస్ ద్వారా ఈ యొక్క కడుపులో అధికంగా గ్యాస్ లేదా యాసిడ్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఈ యొక్క యాసిడ్ యాసిడ్ రిఫ్లెక్స్ ద్వారా మీ యొక్క నోటికి చేరుతూ ఉందన్న విషయం మీకు తెలుసా? దానివల్ల మీ పంటి పైన ఉన్న పొర అంటే ఎనామిల్ దెబ్బతినే ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క ఎనామిల్ ఎరోడ్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నోటిలో నుండి దుర్వాసన హెలిటోసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడైతే సలైవా ఈ యొక్క పంటి పైన ఉండదో క్యావిటీస్ ఫామ్ అయ్యే ఆస్కారం ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అయితే తరచుగా మీకు అసిడిటీ ఉంటే, యాసిడ్ రిఫ్లక్స్ జరుగుతూ ఉంటే, పండ్లు సెన్సిటివ్గా మారుతూ ఉంటే, మీరు నార్మల్గా అద్దంలో చూసుకున్నప్పుడు పండ్లు పల్చబడినట్టుగా అనిపిస్తూ ఉంటే అది మీ యొక్క స్టమక్ని దెబ్బతీస్తూ ఉంది, మీ యొక్క ఎనామిల్ని దెబ్బతీస్తూ ఉందన్న సంగతి మీరు గుర్తుంచుకోవాలి. అయితే మీ పండ్లను ఏ విధంగా రక్షించుకోవాలి? ఫస్ట్ థింగ్, మీరు గ్యాస్ట్రైటిస్కి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఒకవేళ ఈ యొక్క గ్యాస్ట్రిక్ జ్యూసెస్ వల్ల మీ యొక్క పండ్లు ఎరోడ్ అయిపోతున్నాయి అని మీకు అనిపిస్తే మీరు నైట్ గార్డ్స్ వాడడం చేయాలి. మీ దగ్గరలో ఉన్న డెంటిస్ట్ని మీరు తరచుగా కలుస్తూ ఉండాలి. అయితే గుర్తుంచుకోండి, ఆరోగ్యమైన కడుపు ఉంటే ఆరోగ్యమైన పండ్లు ఉన్నట్టు.